ఆశ కొనసాగుతుంది. ఆ రాజ్యాధికారానికి భవిష్యత్తు ఈయన చూసుకుంటాడు, వ్యూహం నాకు వదిలేయమన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు అన్నటువంటి ఫీలింగ్. కాపు పోలరైజేషన్ చాలా బలంగా చేయడంతో పాటు కాపులు మిగతా వర్గాలను కలుపుకున్నారు. కానీ ఇక్కడ నిజంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం సక్సెస్ అయిందా? ఎందుకంటే ఆయన పేరు ఏం పేరు, హరిరామ జోగే లాంటి వాళ్ళు ఓకే ముద్రగడ పద్మనాభం ముందు ఇచ్చారు అనుకోండి సలహాలు, తర్వాత మానేశారు. లాస్ట్ టైం కూడా ఆయన గట్టి సలహా ఇచ్చాడు. హరిరామ జోగే గారు ఎక్కువ లేఖలు రాసి సలహాలు ఇచ్చి మనకి 50 కావాలి 35 కావాలి అన్నా సరే వాళ్ళందరి మాటలు పక్కన పెట్టి పోతిరి మహేష్ లాంటి వాళ్ళు కూడా నచ్చక బయటకు వచ్చేసి, అంటే సొంత వ్యతిరేకత బాగా ఎక్కువ వచ్చింది ఆయన. అయినా సరే నిలబడ్డారు. అంటే ఏంటి, బాబు గారి మీద నమ్మకమా, ఆయన వ్యూహం మీద నమ్మకమా? ఇప్పుడు ఈ సక్సెస్ని దేంతో కంపేర్ చేయాలి? క్రెడిబిలిటీ ఎవరికి ఇవ్వాలి? అంటే ఎక్కువ మందిని పెట్టేసేస్తే ప్రాబ్లం అన్నది చంద్రబాబు గారు పవన్కి చెప్పారు. అంటే ఇచ్చేస్తాను నేను, ఇచ్చేసో 40 ఇచ్చాక బలమైన లీడర్ ఎవరో చూపించండి. కానీ ఇప్పుడు పరిస్థితి ఇస్తే 30-35 ఇచ్చినా గెలిచేవాడు అన్నట్టుగా ఉంది సీన్. అది ఊరికినే మాట్లాడచ్చు. బేసిక్ గా ఇవాళ పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా సరిగ్గా కౌన్సిలింగ్ చేసింది చంద్రబాబు. విషయం మొత్తం అర్థమయ్యేలా చంద్రబాబు చెప్పారు, పవన్ కళ్యాణ్ కూడా డిసైడ్ అయ్యాడు. ముందు మనం ఎక్కువ తీసుకుని స్ట్రైక్ రేట్ తగ్గింది అనుకోండి, నెక్స్ట్ ఫ్లోలో ఉండదు పార్టీ. ఎక్కువ తీసుకుని తక్కువ సక్సెస్ రేట్ ఉంటే తర్వాత ఉండదు. అవును. అప్పుడు